शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वर स्वरूपेण सभకు नमस्कार। సీతా కళ్యాణ ఘట్టానికి శ్రీరామాయణంలో ఎనలేని ప్రాధాన్యత, బాలకాండాంతర్గతం. రామచంద్రమూర్తి పరిపూర్ణమైనటువంటి నరుడిగా జన్మించాడు. రావణ సంహారం కోసం, నరజాతి యొక్క ప్రతిష్టని నిలబెట్టడం కోసం. సీతమ్మ తల్లి అయోనిజగా జన్మించింది. జన్మించి నరకాంతగా రామచంద్రమూర్తిని అనుగమించింది. అందుకే ఆ తల్లి తానే అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని బయట పెట్టింది కూడా. నేను నరకాంతను కాను అన్న విషయాన్ని సుస్పష్టం చేసింది. తతో 12 వర్షాహం రాఘవస్య నివేశనే అంటుంది. నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగములను కొన్ని సంవత్సరముల పాటు రాముని అంతఃపురంలో అనుభవించాను అంది ఒక చోట. అయోధ్యకాండలో అనసూయమ్మతో మాట్లాడుతూ అంటుంది, ఆమె కూడా మనుష్యకాంతే అయితే మనుష్యులు అనుభవించే భోగాలు నేను అనుభవించానన్న మాట ఎందుకంటుంది? మనుష్యుడు అలా అనడు కదా. ఆమె నరకాంత కాదు, దేవకాంత. కానీ ఆమె నరకాంతగా పాతివ్రత్యంతో రామచంద్రమూర్తిని అనుగమించింది. అందుకే ఆమె కూడా ఎక్కడా తన దైవత్వాన్ని ప్రకటన చెయ్యలేదు. శ్రీరామాయణంలో ఇది ఒక పెద్ద ప్రశ్న. రామచంద్రమూర్తి నరుడిగా వచ్చినప్పుడు సీతమ్మ తల్లి నరకాంతగా రావడానికి అభ్యంతరం ఏమిటి? ఆమె కూడా నరకాంతగా వస్తే ఆమె కూడా ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణం ఉన్నది కాదు. లక్ష్మీదేవికి ఒక మాట ఉంది, నిత్యానపాయనీం అని. నిత్యానపాయనీం అంటే ఎన్నడూ ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణం ఉన్నది కాదు. ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆమె కూడా అవతార స్వీకారం చేస్తుంది. ఆయన కృష్ణుడిగా వస్తే ఆమె రుక్మిణిగా వస్తుంది. ఆయన రాముడిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది. అందుకే గోపరాజు గారు శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటారు. శ్రీరమ సీతగాగ, ఆ లక్ష్మీదేవి సీతమ్మ తల్లిగా వచ్చింది. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు. ఓ రామా, నువ్వెవరో కాదు, నువ్వు విష్ణుడవు. సాక్షాత్ విష్ణువు నువ్వు రాముడిగా వస్తే మా తల్లి నిత్యానపాయని కనుక సీతమ్మగా వచ్చింది. వచ్చినప్పుడు ఆయన నరుడిగా వస్తే ఆమె నరకాంతగా రావడానికి ఏమిటి అభ్యంతరం ఆవిడికి? అదే కృష్ణావతారంలో ఆయన దేవకీ వసుదేవులకి కుమారుడుగా జన్మిస్తే ఆమె కూడా
భీష్మకునికి కుమార్తెగా జన్మించి రుక్మిణి అన్న పేరుతో కృష్ణ పరమాత్మని చేపట్టింది. మరి రామాయణంలో నరకాంతగా ఎందుకు రాదు సీతమ్మ? నరకాంతగా వచ్చి రామచంద్రమూర్తికి ఇల్లాలైతే వచ్చిన అభ్యంతరం ఏమిటి? కాదు. అక్కడ ఒక పెద్ద ప్రశ్న ఒకటి పడిపోయింది సీతా కళ్యాణం దగ్గరికి వచ్చేప్పటికి. మనం వ్యావహారికంగా సీతారామ కళ్యాణం అంటాం కానీ సంప్రదాయపరంగా ఆలోచిస్తే సీతారామ కళ్యాణం అనం, సీతా కళ్యాణం అంటాం. ఎందుకు అలా అనాలి అంటే ఎప్పుడైనా కళ్యాణం చేసేటప్పుడు లౌకికంగా ఏదో సంతోషం కోసం మగ పెళ్లివారు అనో మాట అంటే అనొచ్చు, కానీ యథార్థమునకు కళ్యాణం చేసేటప్పుడు మగ పెళ్లివారు ఉండరు. ఎందుకంటే అది వివాహం కాదు కనుక. వివాహం అయితే మగ పెళ్లివారు, కళ్యాణమునందు వివాహ ప్రక్రియ కాదు, అది వివాహంలా కనపడుతుంది కానీ అది కళ్యాణము. కళ్యాణము అన్న మాటకు అర్థం ఏంటంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి, జీవుడు బ్రహ్మముతో కలిసిపోవడం లేదా జీవుడు బ్రహ్మముగా గుర్తింపబడడం. అయినప్పుడు జీవుడు స్త్రీ స్వరూపంగా ఉంటాడు, అందుకే పురుషుణ్ణి చెందుతాడు. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అని మంత్రపుష్పం. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం, ఈ సమస్త ప్రపంచానికి పతి ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆయనకి చెందిన వారము, ఆయనని పొందవలసిన వారము మనందరం. ఒక ఆడపిల్ల యొక్క జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు అంటే ఆమె భర్తని పొందినప్పుడు. అలా మన జీవితాలకన్నిటికీ కూడా పరిపూర్ణత ఎప్పుడు అంటే మనం పరమేశ్వరుణ్ణి పొందినప్పుడు. లౌకికంగా స్త్రీ పురుష విభాగం ఉంటుందేమో కానీ ఆధ్యాత్మికంగా అందరూ స్త్రీలే. అందరికీ పతి ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే పతి. ఆయన ఒక్కడే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. అటువంటి పురుషుడికి మనందరం కూడా చెందిన వారము, ఆయనని పొందడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి జీవబ్రహ్మైక్య సిద్ధి అంటే జీవుడు బ్రహ్మముతో ఐక్యమవుతాడు. కాబట్టి బ్రహ్మము జీవుడితో ఐక్యమవడం ఉండదు, జీవుణ్ణి జీవుణ్ణి అనుకున్నవాడు బ్రహ్మము అని తెలుసుకుంటాడు. అది తత్వమసి చిన్ముద్ర. కాబట్టి తత్తత్వం అసి, అది ఇది అయి ఉన్నది అని. అటువంటి జీవతత్వానికి సూచన ఆడదాని పరంగా చెప్తారు. స్త్రీ పురుషుణ్ణి పొందుతుంది. అందుకే ఆడపిల్ల వైపు నుంచి కళ్యాణం చెప్తారు. సీతా కళ్యాణం, పార్వతీ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పద్మావతి కళ్యాణం అలా అంటారు. అంతేకాని శివ కళ్యాణం, రామ కళ్యాణం, కృష్ణ కళ్యాణం అనరు. అనకపోవడానికి కారణం అది సంప్రదాయ రహస్యం. జీవుడు బ్రహ్మమును పొందుతాడు కాబట్టి ఆడదాని వైపు నుంచి కళ్యాణాన్ని చెప్తారు. సీతా కళ్యాణ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద చిక్కుముడు ఉంది. రాముడు నేను నరుడిగా పుడుతున్నానని చెప్పాడు. ఎక్కడ పుడుతున్నానో ఏమైనా దాచాడా? ఏం దాచలేదు. తత పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తథా దశరథన్ నృపన్. నేను దశరథ మహారాజు గారిని తండ్రిగా వరిస్తున్నాను. దశరథ మహారాజు గారికి కుమారులుగా జన్మిస్తాను, నలుగురిగా వస్తాను అని చెప్పి ఆయన చెప్పేశాడు. కాబట్టి దశరథ మహారాజు గారి బిడ్డలెవరు అంటే విష్ణువే నరుడిగా వచ్చాడు, దాశరథి తెలిసిపోయింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఎక్కడొచ్చిందంటే సీతమ్మ తల్లి శక్తి స్వరూపిణి, ఆమె నరకాంతగా వచ్చింది అనుకోండి, ప్రతివాడు ఆమెని పొందాలని ఒక ప్రయత్నం మొదలెడతాడు, ఆమెకి భర్త కావాలని ప్రయత్నం మొదలెడతాడు. అప్పుడు అది ఒక పెద్ద యుద్ధాలు, పెద్ద అల్లరి ప్రారంభం, రుక్మిణీ కళ్యాణంలాగా. కాబట్టి ఆ తల్లి నరుడిగా ఉన్నాడు కానీ ఆయనే పరబ్రహ్మం.